ధన్య అన్న నామానికి వ్యాఖ్యానం చేస్తూ భాస్కర రాయల వారు మాట చెప్తారు. మనిషి మన్మథ బాణములకు వశుడై విపరీత వ్యామోహాన్ని పెంచుకున్నాడు అనుకోండి. మా ఆవిడ, నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా కోడలు, నా మనవలు, నా ఇల్లు, నా ఉద్యోగం, నా కీర్తి, నా ప్రతిష్ట అని నేను వ్యామోహం పెంచుకున్నాను అనుకోండి, దీన్ని మనసు ఆర్తచింత కింద దాస్తుంది. మనసుకుండే లక్షణం ఏంటంటే మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే పూజ చేసేటప్పుడు మనసు నిలబడాలి. మనసు నిలబడాలంటే ప్రాణాయామం చేయాలి. అందుకే ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ చెప్పి ప్రాణాయామ్య అని ప్రాణాయామం చేయిస్తారు. చేయిస్తే ముక్కు పట్టుకోవడానికి కాదు, ప్రాణాయామం చేస్తే ఊపిరి నిబద్ధింపబడుతుంది. అప్పుడు మనసు నిలబడుతుంది. మనసు నిలబడితే పరమేశ్వర దర్శనం చేస్తుంది. కాబట్టి ఊపిరి మీద మనసు ఆధారపడుతుంది. ఆఖరి ఊపిరిలో ఊపిరి విడిచిపెట్టినప్పుడు అది విడవడం కాదు, తీయడం కాదు, ఏదో ఒకటి అవ్వచ్చు. తీసి విడిచిపెట్టకపోవచ్చు, విడిచిపెట్టింది తీయకపోవచ్చు. ఎక్కడో ఉంటుంది మృత్యువు. ఈ రెండిటికి మధ్యలోనే మృత్యు ఉంటుంది. తీశాడు, వదిలిపెట్టలేదు, వెళ్ళిపోయాడు. వదిలిపెట్టాడు, తీయలేదు, వెళ్ళిపోయాడు. దానంత దగ్గరగా భార్య కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆ మృత్యువునందు ఆఖరి ఊపిరిలో మనసు ఇంద్రియముల యొక్క శక్తులన్నీ మూట కట్టేసుకుని చాలా తొందరగా పరిగెడుతుంది ఎట్నుంచి వెళ్ళిపోవాలని. అది బయటికి వెళ్ళిపోయే ముందు ఉపాసన బలం ఆధారం అవుతుంది. ఎవడు ఉపాసన చేశాడో వాడికి ఊర్ధ్వముఖ చలనం చేసి బ్రహ్మరంధ్రాన్ని బద్దలు కొట్టుకుని బయటికి వెడుతుంది. అందుకే నిజానికి నవరంధ్రములు అంటారు, కానీ శరీరానికి నవరంధ్రాలు కావు, ఏకాదశ రంధ్రములు ఉంటాయి. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9, బొడ్డు 10, బ్రహ్మరంధ్రము 11. ఒకటి ప్రవేశద్వారం, బయటికి రాగానే మూసేస్తారు బొడ్డు. నాభీరంధ్రం కోసేస్తే బొడ్డు మూసుకుపోతుంది, అందులోంచే వెళ్ళింది అమ్మ కడుపులో అన్నం. రెండవది బ్రహ్మరంధ్రం, అది ఎగ్జిట్, అది బయటికి వెళ్ళిపోయే ద్వారం. అందుకే సీమ అంటారు. సీమ అంటే హద్దు. హద్దు ఎక్కడ వరకో తెలుసా? ఇక్కడ వరకే. ఇది దాటి ముట్టుకోవడం కానీ, ఇది దాటి పాపట తీయడం కానీ చేయకూడదు. పాపట ఇక్కడ వరకే తీయాలి, ఇది దాటి వెళ్ళకూడదు. అందుకే సీమ అంటారు దాన్ని. శంకరాచార్యులు వారు దాని మీద ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. అసలు ఆ శ్లోకం లాంటి శ్లోకం అద్భుతం, అటువంటి శ్లోకం చేశారు ఆయన. కాబట్టి ఆ ఇక్కడ వరకే తీసి జుట్టు 2గా విడిపోతుంది కాబట్టి పాపట అంటారు. మన కర్మ కొద్దీ దాన్ని పాపి కొండలు అంటారు. పాపి కొండలు కావు, పాపిడి కొండలు. శ్రీనాథుడు భీమఖండం చేశాడు. భీమఖండం చదివితే అందులో ఆయన పిలిచిన పేరేమిటో తెలుసా? పాపిడి కొండలు. గోదావరి అక్కడ వరకు వెళ్ళి మధ్యలో పర్వతం వస్తుంది, అక్కడ చీలిపోతుంది. ఇలా జుట్టు ఇలా దువ్వేసి మధ్యలో ఇలా తీస్తే ఎలా ఉంటుందో కొండలు అలా వస్తాయి. కాబట్టి పాపిడి కొండలు అంటారు. పాపట, పాపిడి ఇక్కడ వరకు తీస్తారు. ఇది దాటకూడదు, ఎందుకంటే ఇది బ్రహ్మరంధ్రం. దాన్ని కొట్టారనుకోండి, తీశారనుకోండి, వెళ్ళిపోతాడు జీవుడు. ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు దేన్ని పట్టుకుందో బాగా దాన్ని స్మరిస్తుంది. దేన్ని స్మరించిందో దాన్ని ఆధారంగా బయటికెడుతుంది. అది ఎంత శక్తివంతమైంది అన్న దాన్ని బట్టి నిర్గమం. ఈశ్వరుణ్ణి పట్టుకున్నాడు అనుకోండి, ఇది తెరుచుకుని వెళ్ళిపోతాడు, ఇక రాడని గుర్తు. అలా రాకుండా వెళ్ళిపోతే బొత్తిగా అన్యాయంగా చచ్చిపోయాడు, మళ్ళీ వస్తాడంటే వీడికి ఈశ్వరుడి మీద శ్రద్ధ లేదు అనుకుంటారేమోనని ఈ ద్వారం తెరుచుకున్నప్పుడు వేడికి పగిలిపోతుంది. అందుకని తీసుకెళ్ళి కట్టెల మీద కాల్చేసేటప్పుడు టప్ అని చప్పుడు వస్తుంది. ఏంటో ఊరికే దీన్ని చూపించి అహంకారం పొందడమే కానీ కట్టెల మీద శరీరం కాలిపోవడం చూస్తే వైరాగ్యం వస్తుంది. కాళ్ళు కిందకి పెట్టి కాలుస్తారు, తల మీదే పోస్తాడు మొట్టమొదట ఇంధనాన్ని పోసి వెలిగిస్తాడు. వెలిగిస్తే అది ఒక పట్టాన పేలదు, ఒక 20-25 నిమిషాలు పడుతుంది, దూరంగా నించోమంటారు. ఈ శరీరంలో ఉన్న రక్తం ఉబికి ముద్దలు ముద్దలుగా అరికాళ్ళలోంచి బయటికి వస్తుంటుంది, కనపడుతుంటుంది మనకి. అది టాప్ అని చప్పుడు వస్తుంది, పగిలిపోతుంది బ్రహ్మరంధ్రం. అప్పుడు చేయి చూపిస్తాడు, వెళ్ళిపోండి మీ అందరు అంటాడు. అయిపోయింది, ఆయన కపాల మోక్షం పొందాడు, స్నానం చేసి వెళ్ళిపోండి అంటారు. అప్పుడు ఈ 2 కాళ్ళని ఓ పెద్ద అట్లకాళ్ళ లాంటిది కింద పెట్టి ఇలా ఎత్తి వెనక్కి పారేస్తాడు ఆ అగ్నిహోత్రంలోకి. ఇన్ని అల్లర్లు చేసి అక్కర్లేని తిరుగుళ్ళు తిరిగినవాడు 2 కాళ్ళు వెనక్కి పడిపోయి కాలిపోతాయి అగ్నిహోత్రం. శవదహనం చూస్తే ఈ పాటి దానికి ఇంత అల్లరి ఈ శరీరంతో అనిపిస్తుంది. కాబట్టి ఆ పరమేశ్వరుడు ఆఖరి ఊపిరిలో నిర్గమం మనస్సు.
దానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా? శరీరంతో ఉండగా మన్మథ బాణములకే జీవితాంతం వశుడైతే, అన్నిటి మీద వ్యామోహం పెంచుకొని ఇలా చెయ్యేసుకుని నా అంత వాణ్ణి నేనని గర్వపడ్డాడు అనుకోండి, ఆర్తచింతతో వెళ్ళిపోతుంది. నా డబ్బు, నా భార్య, నా ఇల్లు, నా ఉద్యోగం, నా గొప్ప, నా పాండిత్యం, నా అందం, ఇవి ఆలోచిస్తూ వెడితే తిరియక్కవుతాడు. తిరియక్కంటే వెన్నుపాము అడ్డంగానే ఉంటుంది. అంటే జంతువు అవుతాడు. అంటే వాడికి ఇక స్వర్గద్వార దర్శనం ఉండదు. వాడికి అసలు శాస్త్రం వినడు. దేవాలయాలు అవి ఏం ఉండవు. జంతువులు ఏముంది, బయట తిరుగుతూ ఉంటాయి అంతే. వాడికి సంస్కారం ఉండదు. ఇంకా భయంతో బతుకుతా. ఎప్పుడు ఏది చంపేస్తుందో తెలియదు. సాధారణంగా బలవన్న మరణమే జంతువుకి. అంటే తిరియక్కవుతాడు. రెండవది రౌద్రచింత, దానికి చెల్లెలు. నాకు ఇది రాలేదు, వాళ్ళు కారణం అని కోపం పెట్టుకోవడం, వధించడం, కాల్చడం, మనస్సు ఆవేశంతో ఉండడం అలవాటు చేసుకున్నాడు అనుకోండి, ఆ రౌద్రచింతతో వెళ్ళినా తిరియక్. మూడవ చింత ఉంటుంది, దాన్ని ధన్యచింత అంటారు. ధన్యచింత ఉన్నది అంటే గుర్తేమిటో తెలుసా? పరదేవతానుగ్రహం పొందాడు, అమ్మవారి చేతి బాణములు ఆయన మీద పడ్డాయని గుర్తు. అమ్మవారి చేతి పుష్పబాణములు పడ్డాయని గుర్తు ఏమిటంటే, ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటాడు. ప్రతి దాంట్లో ఈశ్వరుణ్ణి చూస్తూ పొంగిపోతూ ఉంటాడు. ఎప్పుడు భగవంతుడి గురించి స్మరించి ఆనందపడిపోతూ ఉంటాడు. ఆనందపడిపోయి ఇంకా అది చదవాలి, ఇంకా ఇదేదో చూడాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలి, బాగా ధ్యానం చెయ్యాలి, తపస్సు చెయ్యాలి, ఆత్మ ఎరుకలోకి రావాలి, అద్వైతానుభూతిని పొందాలి అనుకుంటూ ఉంటాడు. అది ధన్యచింత. అలా ఎవడనుకున్నాడో ఇక వాడికి జన్మ పరంపర తగ్గిపోయిందని గుర్తు. వాడు వచ్చే జన్మలో శాస్త్ర ప్రకాండుడైనటువంటి తండ్రి కడుపున పుట్టి, సహజంగా తండ్రి గురువు కాబట్టి మంచి విషయాల్ని అభ్యాసం చేసి తపస్సు చేసి ఈశ్వరుని యందు ఐక్యమైపోతాడు. కాబట్టి అది ధన్యచింత, అది అమ్మవారు. నాలుగవది ఉంటుంది, దాన్ని శుక్లచింత అంటారు. శుక్లచింత అంటే ఇక్కడే పండిపోతాడు. కొబ్బరికాయ కురుడి అయిపోయిందంటారు, లోపల గుడుగుడు గుడుగుడు వేలాడుతూ ఉంటుంది. ఆత్మ తానని తెలుసుకుని ఈ శరీరం నేదు కాదని విడిపోతాడు. ఇక పూర్ణాహుతిగా పనికొస్తుంది అలా కురుడి అయిపోతాయి. అంటే ఆయన జీవన్ముక్తుడయ్యాడు. ఈ శరీరం పడిపోతుంటే కూడా సాక్షిగా చూస్తాడు, ఓ ఇది పడిపోతోందని, దీనికి నెప్పెడుతోంది అని చూసి తెలుసుకున్నట్టే ఇది పడిపోతోందని తెలుసుకుని తాను నిర్భయంగా సాక్షిగా చూస్తాడు. ఇప్పుడు అద్వైతానుభూతి ఎందున్నాడు వాడు ఈశ్వరుడిగా నిలబడతాడు, ఆత్మగా నిలబడతాడు. ఇక జన్మ ఉండదు, అదే ఆఖరిసారి మరణం. కాబట్టి ఈ నాలుగుగా మారడం దేని మీద ఆధారం అంటే, మన్మథ బాణములు నీ మీద పడుతున్నాయా, పరదేవత చేతి బాణములు పడుతున్నాయా, ఇది లెక్క. నువ్వు పరదేవత పాదములు పట్టుకోనంత కాలం మన్మథ బాణములే పడతాయి. మన్మథ బాణములు పడినంత కాలం ఏమవుతూ ఉంటుంది, రాగద్వేషములే ఉంటాయి. అందుకే రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల, అందుకు వ్యాసుడు ముందు అవి తీసుకొచ్చాడు. రాగము అంటే రాగస్వరూప పాషాఢ్య, రాగం అనే పాశం పట్టుకుంది ఆవిడ. పాశము అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? పశువు కట్టబడుతుంది. పక్కనే అంకుశం ఉంది, క్రోధాకార అంకుశోజ్వల. పశువులలో కల్లా పెద్ద పశువు ఏది? ఏనుగు. కామము క్రోధము ఎంత పెద్దవి? ఏనుగంత పెద్దవి. దాన్ని కట్టడం ఎవరికి సాధ్యం కాదు. రాగము అంటే ఒకరి పట్ల అనురక్తి, క్రోధము అంటే ద్వేషం. రెండూ మనోజనితములే, రెండూ మనోసంబంధాలేనండి. కిందటి ఏడాది నేను వచ్చినప్పుడు ఒక ఆయన్ని చూపించి, ఈయనంటే మాకు ప్రాణం అండి, ఈయన లేకపోతే అసలు నేను ఏమీ చేయలేనండి అంటాడు. వచ్చే ఏడాది నేను వచ్చి, అవునండి ఆయన అంటే మీకు చాలా ఇష్టం అన్నారు కదా, ఆయన ఏరి అన్నాడు అనుకోండి, అబ్బాయి వాడు పనికిమాలిన వాడండి తెలియక అన్నాను, ఇప్పుడు వాడికి నాకు సంబంధం లేదు అంటాడు. అప్పుడు అనురక్తి రాగం, ఇప్పుడు క్రోధం. దాని తత్వం ఏమిటంటే రాగము పాడు చేసేస్తుంది, క్రోధము పాడు చేసేస్తుంది. ఎవరిని? అవతల వాళ్ళని ఏం చేయదు, నన్నే పాడు చేస్తుంది. నేను 10 మాటలు మా ఇల్లు చూపించి, నాదేనండి ఆ ఇల్లు, నాదేనండి ఆ ఇల్లు అన్నాను అనుకోండి, నేను అంటాను కానీ ఇల్లు ఎప్పుడన్నా అవునండి ఆయనేనండి నా యజమాని అంటుందా? ఎప్పుడు అందో. నేను వెళ్ళిపోయాను అనుకోండి, నేను వెళ్ళిపోవడం అంటే నా శరీరం వెళ్ళిపోయింది అనుకోండి, మా అబ్బాయి దస్తావేజులు మార్పించేసుకుని నా ఇల్లేనండి అన్నాడు అనుకోండి, అప్పుడు అలాగే ఉంటుంది కదా. శంకరులు అంటారు, కిన్వానేన ధనేన వాజిగరిభి ప్రాప్తేన రాజ్యేన కిం కిన్వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణ భంగురం సపతిరోత్యాజ్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు.
కింవానేన ధనేన వాజికరిభిహి. అవి ఏం చేస్తాయి? నువ్వు సంపాదించిన డబ్బు వస్తుంది ఏంటి, పాస్బుక్లో అంకెలుగా అలాగే ఉంటుంది. నువ్వు తెచ్చుకున్న గుర్రాలు, ఏనుగులు, పోనీ కారులు అనుకోండి, అవి కొత్త చాప కర్రలు తేవడానికి వెళ్ళి వచ్చేస్తాయి, అదేం ఏడవదు. ఆఖరణ కాయము వీడి జీవుడితి కంపిత చిత్తత నీకు చుండవో నాయనయంచు ఎచ్చు నిజనందన నందినులైన గాని కందోయిని భస్మములు తొలుత దుఃఖమహంబుని సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఎవరు వస్తారు? ఎవరు రారు. ఆఖరికి చిత్రం ఏమిటంటే కల్లరి బొమ్మ అయవుకా ఎంబులల్లా ఇన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు, ఇన్ని ఆల్అవుట్లు పెట్టి, ఇన్ని పరుపుల మీద పెట్టుకోబెట్టిన ఇది కూడా కాలిపోతుంది. నీ కర్మ నేనేం చేయను, ఎప్పుడో చెప్పా, వివరణం అయిపోయాను, జుట్టు తెల్లబడిపోయింది, రంగు నువ్వు వేసుకున్నావు. నేను ఎప్పుడో చెప్పాను, నేను ఉండను సుమా, వెళ్ళిపోతాను, నేను ఉండగా జాగ్రత్తగా వాడుకో అని చెప్పాను. నువ్వు వాడుకోలేదు, నీ కర్మ నేనేం చేయనని కాలిపోతుంది. గరుడ పురాణం వింటే అడిగిపోతాం. అక్కడే నిలబడి చూస్తాడు. ఈలోగా ఒక్కసారి యాతనా శరీరాన్ని తీసుకొస్తారు, 11 రోజులు ఉంచుతారు, అందుకే జ్ఞాతి మైలపడతాడు. అప్పుడు ఆ తర్వాత 5 రోజులు 6 రోజులు అయిన తర్వాత బీరువా తీసి దిక్కుమాల నాన్న ఇదే సంపాదించాడని తిడతారు. అప్పుడు తీసుకెళ్ళిపోండి బాబాయ్ అంటాడు. బావ మరిది వచ్చి బట్టలు పెట్టి నాళ్ళు ఏడుస్తావు బావా లే అంటాడు. 12వ రోజు సినిమాకి పోతాడు వీడు, వాడు ఏడుస్తూ ఎటో పోతాడు. ఏం చేసావు? సంపాదించిందంతా వాళ్ళకి పోయింది. కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం. పోని నువ్వు అనుకున్న రాజ్యం నీకు వచ్చిందా, ఉంటుందా? రామకృష్ణ పరమహంసని శిష్యుడు అడిగాడు, ఎప్పుడైనా భగవంతుడు పకపకా నవ్వుతాడా అండి అని అడిగారు. ఇన్ని పనులున్నవాడు కదా నవ్వుతాడా అన్నారు. అసలు ఎప్పుడూ పకపకా నవ్వుతుంటాడన్నారు. ఎందుకు నవ్వుతాడని అడిగారు. ఎందుకు నవ్వడం ఏంటి? తెల్లవారేటప్పటికి రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళందరూ టేపులు ఎట్టి కొలుచుకుంటుంటారు భూములు. ఒరే ఇలా ఎంతమంది కొలిచారా ఇదే భూమిని, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మళ్ళీ విడి బయలుదేరాడు రోయ్ టేప్ పట్టుకుని నవ్వుతుంటాట. కాబట్టి పోతన గారు అంటారు భాగవతంలో, కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కలమున్ భార్గవ అంటారు. కాబట్టి అసలు నీది నీకు ఉండిపోవాలి అంటే ఒక్కటే మార్గం, దానం చేయడమే, పుణ్యంగా వస్తుంది. నీది నీకు ఉండిపోవాలని ఇంట్లో దాస్తే పిల్లలకి ఎడతాం తప్ప నీకు వచ్చేది ఏముంటుంది అంటే అంతా ఇచ్చేయమని ధర్మశాస్త్రం చెప్పలేదు. 6వ వంతు దానం చేయాలి. మళ్ళీ ధర్మం తప్పినట్టు అంతా ఇచ్చేస్తే అలా ఇవ్వకూడదు, పిల్లలకి ఇవ్వాలి. కాబట్టి నువ్వు పుణ్యకర్మలు చెయ్యకుండా ఏదో ఉండిపోతాను శాశ్వత పరబ్రహ్మకల్పంగా ఉండిపోతానంటే జరిగే విషయం ఏంటి? పక్కింట్లో దొంగలు పడితే నీ ఇంటి తలుపులు 2 బాటలు తాళాలు వేసావు, పక్కింట్లో వాళ్ళు చచ్చిపోయారు, మా నాన్నగారు చనిపోయారు, మా తాతగారు చనిపోయారు, మా అమ్మ చనిపోయింది, మా అక్క చనిపోయింది, నేను ఉండిపోతానేంటి? నేను వెళ్ళిపోతాను వాళ్ళు వెళ్ళిన మార్గంలోనే. ఇది ఉన్నంత కాలంలో నేనేమైనా చేస్తే, ఇదొక్కసారి ఈశ్వరుడు తీసేశాడా ఏ ఉపాధిలోకి వెడతానో. అందుకే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇది ఎర్రశిరాతో అండర్లైన్ చేసి, ఒక్క నరజన్మయందు పునర్జన్మ ఈశ్వరుడు నిర్ణయం చెయ్యడు. నరజన్మకి పునర్జన్మ ఈశ్వర నిర్ణయం కాదు. ఆఖరి ఊపిరిలో మీరు ఏది స్మరించారో చెప్తాడు ఆయన. నీ బతికున్నంత కాలం దాన్ని పట్టుకున్నావు, రుచి వాసన కింద దాన్ని స్మరించావు, దానికోసం నీకు మనుష్య శరీరం ఎందుకని అడుగుతాడు. మనుష్యుడికి మాట ఉంది. ఎప్పుడైనా మంచి మాటలు చెప్పావా? ఎవరైనా ఓదార్చావా? అహంకరించకుండా మాట్లాడావా? ఓ విష్ణు సహస్రం చదివావా? ఓ లలితా సహస్రం చదివావా? దీనితో పరమేశ్వరుడు ముందు ఇలా కైమోడ్చావా? ఎప్పుడైనా ప్రణిపాతం చేసి నేల మీద పడి నమస్కరించావా? ఈ భుజం మీద ఈశ్వరుడి పల్లకి కొమ్ము పెట్టుకున్నావా? ఓ దీనుడి కళ్ళు తుడిచావా? నీకున్నదాన్ని పెట్టి అవతలవాడు అనుభవిస్తుంటే సంతోషంగా నువ్వు చూసావా? ఏమీ లేని దానికి ఎందుకురా నరజన్మ నీకు? షడూర్ములు అనుభవించడానికి ఏ ప్రాణి అయినా చాలు. నిద్ర, మైథునము, ఆకలి, దప్పిక, జర, మరణము, ఈ 6 సమస్త ప్రాణులకు ఉన్నాయి. కాబట్టి ఆ షడూర్ములు అనుభవించడానికి ఏ ప్రాణి చాలదరా? వెళ్ళు ఇంకో తిరియక్కులోకి అంటాడు. తిరియక్కులోకి పోతాడు. మళ్ళీ కొన్ని కోట్ల జన్మలు ఎత్తితే కానీ మనుష్య జన్మ లేదు. అప్పుడు మాత్రం నీకు శాస్త్రంతో సంబంధం ఏర్పడుతుందని ఏం తెలుసు? పోనీ ఇన్నాళ్ళు ఉంటానని తెలుసా? నిత్యమా జీవితము నీటిపై బుగ్గ. నీటి మీద బుడగ ఎంతకాలం ఉంటుందో ఎవడికి తెలుసు? ఎవరికి తెలియదు. దంతంబుల్ పడనప్పుడే తనువుయందు ఆరూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలమి పందాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. జుట్టు తెల్లబడిపోకముందు, అందరూ అసహ్యించుకోకముందు, పళ్ళు ఊడిపోకముందు నీకు ఒంట్లో జవసత్వాలుండగా ఈశ్వరుడు గురించి స్తోత్రం చెయ్యాలి.
అప్పుడు ఈశ్వర సేవ చెయ్యాలి. లేని నాడు నువ్వేం చేస్తావు? వయసుడిగిపోయిన తర్వాత ఆచమనం చేయడానికి చెయ్యునికి పోతుంది. ఈ చేతిలో నీళ్లు వేసుకోలేవు, వేసుకున్న నీళ్లు కంటికి కనపడవు. ఎన్ని పోసుకున్నావో తెలియదు, చేతి దాకా నోటి దాకా చెయ్యి వస్తుందో తెలియదు, రాదో తెలియదు. కాబట్టి బతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో. ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిపుడి నీ నామస్మరణ చేతి. చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర అంటాడు నృసింహ శతకకర్త. నీ ఓపిక ఉండగా చేసుకోవలసింది నన్ను ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేణ ఆత్మనాత్మానం. ఏదో ప్రయాణానికి పెట్టే సర్దుతున్నావు, ఇంకో 2 రోజుల్లో నేను వెళ్ళిపోతాను కాకినాడ, దాని కొరకు పెట్టే సర్దేస్తాను, రేపు సాయంకాలం నుంచో ఎల్లుండి పొద్దున్న నుంచో సర్దేస్తాను. కానీ నేను ఎల్లుండి సాయంకాలం బయలుదేరుతానో ఏ కారణం చేతనైనా ఇంకో రోజు ఉండవలసి వస్తుందో ఎవరికి తెలుసు? ఒక ప్రయాణం మాత్రం తథ్యం, దానికేం సర్దుతున్నావు? జీవుడు మళ్ళీ వెడతాడుగా ఇంకో శరీరంలో. ఆ శరీరంలో ఇలా పెట్టింది ఏదైనా ఉంటేగా నువ్వు ఇలా పట్టకుండా తినడం. దానికి ఏమైనా చేస్తున్నావా? లేకపోతే మన్మథ బాణములకు వశుడవైపోతే పాడైపోతావు. కాబట్టి ఆమె రాగస్వరూపపాషాఢ్య, అస్తమానం అక్కర్లేని వాటినన్నిటినీ కోరుకుంటూ ఉండడం, అవి తీరకపోతే ఎవరినో కారణం చెప్పి వాళ్ళని తిడుతూ ఉండడం. వాడు పనికిమాలిన వాడు, నేను ఒక్కడే పనికి వచ్చేవాడిని. బతికున్నంత కాలం నోరు విప్పితే ఆత్మస్తుతి పరనింద. ఒక్కనాడు ఈశ్వరుడి గురించి మాట్లాడడం ఉండదు. అవతల వారిలోని విభూతిని మన్నించలేవు, గౌరవించలేవు, మర్యాద చేయలేవు, మంచి మాట మాట్లాడలేవు. ఎప్పుడు చూసినా నీ అంత గొప్పవాడు లేడు, ఎప్పుడు చూసినా అవతలవాడు పనికి మాలినవాడు, నిన్నెవడు ఉద్ధరించగలడు? రాగస్వరూపపాషాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల. ఏదో వస్తువు కావాలి నీకు, కోరిక, పాశం, అది తీరలేదు, ఎవరినో ఒకళ్ళని కారణం చెప్పి వాళ్ళని తిడుతూ ఉండడం. ఇప్పుడు నువ్వు ఎవరిని తిట్టావో వాళ్ళు ఆ తిట్లు పుచ్చుకోలేదు అనుకోండి. మీరు నాకు పట్టుకొచ్చో పంచి ఇచ్చారనుకోండి, నాకు వద్దమ్మా అన్నాను అనుకోండి, నాది అవుతుందా? అవదు. మీరు నన్ను తిట్టారనుకోండి, అమ్మ చాలా సంతోషం, నేను పుచ్చుకోవట్లేదు, నారాయణార్పణం వస్తే వెళ్ళిపోయాను అనుకోండి, ఇప్పుడు నన్ను ఏమైనా బాధిస్తుందా? ఏమీ బాధించదు. కానీ మిమ్మల్ని బాధిస్తుంది. ఎందుకో తెలుసా? హరివీడ సాధ్యంకుల ఇంత తిట్టినా నారాయణార్పణం వస్తుంటాడు ఏమిట్రా అని అంకుశం పెట్టి ఏనుగు కుంభస్థలం మీద పొడిస్తే ఎంత బాధో, అవతలవాడి మీద కోపం మనతలనే పొడుస్తుంది. ఏం చేశాడ్రా, ఎంత పని చేశాడ్రా అని ఆవేశపడిపోయి చెమటలు పట్టేస్తుంటాయి, కోప్పడిపోతుంటాడు. దానివల్ల రక్తపోటు పెరుగుతుంది. క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీతర. ఆ క్రోధం ఎంత పనైనా చేయించేస్తుంది. రామాయణంలో వాల్మీకి మహర్షి అంటారు, క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచా నరం సాధు నదిక్షిపేత్. ఆ క్రోధమునకు వశుడైపోయిన వాడు గురువు గారిని కూడా చంపేస్తాడు. వాడికి చెయ్యవలసినది చెయ్యకూడనది అన్న యుక్తాయుక్త విచక్షణ నశించిపోతుంది. కాబట్టి కోపము చేత పాపము అది అహిత శత్రువు, రాగము శత్రువు, హితశత్రువు. చాలా అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అది శత్రువు. ఎందుకని? అది మనసులో చేరి పునర్జన్మకి కారణమవుతోంది మన్మథబాణం. ఇవి ఎప్పుడు ఆగుతాయి? అమ్మవారి పాదముల మీద పడాలి. అమ్మవారి పాదముల మీద పడితే అమ్మవారు చేతిలో పట్టుకుంది 5 బాణములు. 5 బాణములు పుష్పబాణములు. 5 పువ్వులే పట్టుకుంటుంది ఆవిడ. 5 పువ్వులే ఎందుకు పట్టుకుంటుంది? ఇది మీరు సావధానంగా అర్థం చేసుకోగలిగితే, నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే ఖచ్చితంగా నేను మీకు ఒక హామీ ఇవ్వగలను. ఈ క్షణంలోనే మీకు చాలా పెద్ద వేదాంత రహస్యం అర్థమైనట్టు. అది మీకు అర్థమయ్యేటట్టు చెప్పలేకపోతే మీ తెలివి తక్కువని నేను అన్నాను. అలా చెప్పలేకపోయిన దోషం నాది. ఈశ్వరుడు ఎప్పటికైనా అందరికీ అర్థమయ్యే శక్తి, నాకు చెప్పగలిగిన శక్తిని నాకు ఇవ్వాలని ప్రార్థిస్తాను. మీ తప్పు కాదు, నా సాయి శక్తులా నేను ప్రయత్నిస్తాను. బాగా గుర్తుపట్టండి. సుఖము, ఈ మాటకు అర్థం ఏమిటి? సుఖంగా ఉన్నాను అంటాడు, నేను సుఖం అనుభవించాను అంటాడు. చాలా తేలికగా మీకు అర్థం అవడానికి నేను ఒకటి చెప్తా, ఆలోచించండి. కన్నులున్నాయి, చూపు లేదు. ముక్కు ఉంది, వాసన లేదు. నాలుక ఉంది, రుచి తెలియదు. చర్మం ఉంది, స్పర్శ తెలియదు.
చెవులు ఉన్నాయి, శబ్దం వినవు. మీకేమైనా సుఖం ఉందా? ఇంకా సుఖం లేకపోతే దుఃఖం లేదు. ఎందుకో తెలుసా? ఖ అంటే ఆకాశం. సు బాగుందని మీకు అనిపిస్తే అలా అనిపిస్తుంది. దు ఖ బాగులేదనిపిస్తేది. ఖ ఆకాశం అలాగే ఉంది. మబ్బులు వేస్తే మబ్బులు వేసే అంటారు, మబ్బులు లేకపోతే మబ్బుల్లే ఉంటారు. ఆకాశానికి ఏ దోషం లేదు. మీకు సుఖంగా ఉండడం అంటే సుఖాలన్నీ దుఃఖాలన్నీ ఎందులో ఉన్నాయి? ఈ ఐదే. మీరు ఆలోచించండి. ఈ ఐదు లేవనుకోండి, అసలు ఈ ప్రపంచంలో బ్రహ్మాండంలో ఉన్న ఏదైనా మీకు సుఖకారకమా? ఈ దేవాలయం ఉంది, మీకు నాకు ఏమైనా సుఖమా? కన్ను చూడదు, ఏం కట్టారో ఎవడికి తెలుసు? కట్టడం ఏంటి? ఎవడు కడతాడు దాన్ని? లోకంలో ఎవరికి కళ్ళు లేవు, ఎవడు కడతాడు దాన్ని? గుడి ఎవడు కడతాడు? లోపల విగ్రహం ఎవరికి కనపడుతుంది? ఎవరు చెక్కుతారు దాన్ని? ఇన్ని పురాణాలు ఉన్నాయి, ఇంత వాంగ్మయం ఉంది, మనుష్యుల కొరకే కదా. ఏమిటి చదువుతావు నువ్వు? ఎలా చదువుతావు? జలపాతం ఉంది, ఎలా చూస్తావు? వీణానాదం ఉంది, ఏం వింటావు? తుమ్మిద ఝంకారం ఉంది, ఎలా వింటావు? మధుర పదార్థం ఉంది, ఎలా రుచి చూస్తావు? నీ కొడుకు వచ్చాడు, ఎలా ముట్టుకుంటావు? స్పర్శ తెలియదుగా. నువ్వు అలా కూర్చుని ఉండాలంతే. జఠరాగ్ని ఆకలేసింది అనుకోండి, ఇలా తడుముకుంటే పోనీ ఏ కాయో దొరికిందంటే స్పర్శ నీకు తెలియదుగా. నిప్పు కణిక దొరికింది నీకు, దాన్నే పైకి ఎత్తావు. ఏదో ఒకటి ఎత్తాను అనుకుని స్పర్శ లేదు, నోట్లో పడేసుకున్నావు. నిప్పు నవిలేవు, తెలియదు నీకు నిప్పు నవిలేవు అనేది, స్పర్శ లేదు, మింగేశావు. లోపలికి ఏదో పదార్థం వెళ్ళింది, కడుపు నిండినట్టు కూడా తెలియదు, స్పర్శ లేదుగా. ఇప్పుడు అసలు సుఖమన్న మాట ఏముంది నాకు చెప్పండి? ఐదు తీసేస్తే ఈశ్వరుడు. మీరు బాగా పట్టుకున్నారనుకుంటున్నాను నేను. ఎన్ని సుఖాలైనా ఈ ఐదిటిలోంచే వచ్చాయి. ఇది ఉంది కాబట్టి ఎన్ని సుఖాలు. నేను ఈ దేవాలయ దర్శనం చేశాను, ఆ శిఖరం వంక చూస్తున్నాను, మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను, రామాయణ గ్రంథం చదువుతాను, భాగవతం చదువుతాను, భారతం చదువుతాను, నా కొడుకు వంక చూస్తున్నాను, నా తల్లి పాదాల వంక చూశాను, కంచి వెళ్ళి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకోగలిగాను. మహాపురుషులైనటువంటి జగద్గురువులు శృంగగిరి పీఠాధిపతులు భారతీతీర్థ మహాస్వామి వంటి మహాపురుషుల దగ్గరికి వెళ్ళి వారి దర్శనం చేయగలిగాను. ఎందుకని? కన్నులు ఉన్నాయి కాబట్టి. అది లేదనుకోండి, ఏమి సుఖాలు ఉన్నాయి? చెవులు ఉన్నాయి కాబట్టి పెద్దల మాటలు వినగలిగాను, వీణ కచేరీ వినగలిగాను. ఒక నాట్యం జరుగుతున్నప్పుడు పాదములకు పెట్టుకున్న అందెల యొక్క రవళి వినగలిగాను.